మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ వికలాంగుల వేదిక తరపున వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వికలాంగుల కనీస పెన్షన్ అమలు చేయడం లేదని వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఆ సంఘం సభ్యులతో మాట్లాడడం. చెప్పండి అన్న, అసలు దీనికి కారణం ఏంటి? అసలు ఎప్పటి నుంచి మీకు పెన్షన్ రాలేదు చెప్పండి పూర్తి వివరంగా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మాకు 4,000 నుండి 6,000 రూపాయలు పెంచుతానని డిసెంబర్ నెలలో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. డిసెంబర్ నెలలో 4,000 పడ్డాయి. జనవరి నెలలో పెన్షన్లు రాలేదు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ 30 తారీఖు వస్తూ ఉంటే చాలా దివ్యాంగులందరూ చాలా నిత్యావసర సరుకులకు చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా పోయిన ఆగస్టు నెలలో కూడా పెన్షన్ పడలేదు. సెప్టెంబర్ నెల 2 తారీఖు పడ్డాయి. ఈ నెలలో అయినా 30 తారీఖైనా ఇస్తారేమని చెప్పేసి ఎదురు చూస్తాం. చాలా ఎదురు చూసాము. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దివ్యాంగులం అంటే దిక్కులేని మొక్కులేని వల్ల కనిపిస్తున్నాం. మేము దివ్యాంగులం అంటే దిక్కు మొక్కు లేని వాళ్ళు కాదు. ఒకసారి దివ్యాంగుల లిస్ట్ తెప్పించుకోండి. ఒకసారి దివ్యాంగుల లిస్టులో ఎంతమంది ఉన్నామో తెప్పించుకోండి. మా ఓటింగ్ శాతం చూసుకోండి. మా ఓటింగ్ శాతం లెక్క పెడితే సార్ మీ కుర్చీలు ఊడిపోతాయి సార్. ఎందుకు సార్ దివ్యాంగులు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? మీరు దివ్యాంగుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మీరు ఏ ప్రెస్ మీట్లోనైనా దివ్యాంగుల గురించి మాట్లాడారా? మీరు ఈ 10 నెలల వ్యవధిలో మా ఒక్కొక్కరి మీద 2,200 ఎన్ని కోట్లు జమ అయి ఉంటాయి సార్ మీ బడ్జెట్లో? మా దివ్యాంగులు లేనోడిని కొట్టి ఉన్నోడిని పెడుతున్నారు సార్. మీరు అసెంబ్లీలో మాట్లాడితే సార్ మీరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కొట్టుకోవడం ఏంటి సార్? ప్రజల మీదే కదా సార్ మీ సమస్య. మా గురించి ఆలోచించండి సార్. మా గురించి ఆలోచిస్తే మేము మీ గురించి ఆలోచిస్తాం సార్. కడుపులో పెట్టుకుంటాం సార్. ఇంకా సార్ మా ప్రథమ డిమాండ్స్ ఏంటంటే ప్రతి నెల ఇప్పుడు వచ్చే దీపావళికి ఎలాగో దసరాకి పింఛన్లు పెంచలేదు. మేము ఎట్లాగో అడక తినవలసిన పరిస్థితి తెచ్చారు మీరు. ఈ వచ్చే దీపావళికి మా 4,000 పెన్షన్ 6,000 చేయాలని, అదేవిధంగా 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపు పెన్షన్లు మా అకౌంట్లలో, మా బ్యాంక్ అకౌంట్లో, మా పోస్ట్ ఆఫీసులలో మా అక్క చెల్లెమ్మలకు, మా వికలాంగులకు అందరికీ కూడా అందాలని చెప్పేసి మేము ప్రథమ డిమాండ్ చేస్తున్నాము దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం తరపు నుంచి. మరొక సభ్యులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎన్ని నెలలు అవుతుంది? అసలు దీనికి ప్రధానమైన డిమాండ్ చెప్పండి. అయితే రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మాకు ఫస్ట్ ఏమన్నాడంటే డిసెంబర్ రాగానే మేము అధికారం రాగానే 6,000 రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ ఈసారి ఇప్పటికి కూడా మీరు 6,000 రూపాయలు మాకు వికలాంగులకు ఇవ్వడం లేదు. దానివల్ల చాలామంది నష్టపోతున్నారు సార్. ఇప్పటికైనా మీరు గమనించి దయచేసి వికలాంగులకు తొందర ఎమర్జెన్సీగా మీరు 6,000 రూపాయలు ప్రకటించి మీ హోదా తగ్గట్టుగా మీరు మీ పేరు నిలబెట్టుకోవాలని మా ఉద్దేశం. అంతేకాకుండా వికలాంగులకు అంత్యోదయ కార్డులు లేవు చాలామందికి. ఆ అంత్యోదయ కార్డులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా తొందరగా మీరు జరువుగా రేషన్ కార్డులు అమలు చేయాలని కోరుతున్నాం. బ్యాక్లాగ్ పోస్టులు, ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగులు చాలామంది వికలాంగులు రోడ్ల మీద అట్టుకుంటారు, బస్టాండ్లలో చాలా రకాలుగా ఉన్నారు. దయచేసి వాళ్ళని ఒక చిన్నచూపు చూడకుండా చదువుకొని చెప్పులకి చాలామంది ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా బ్యాక్లాగ్ పోస్టులు వేసి తొందర వాటిని ఫిలప్ చేసి మాకు సహకారం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము తెలియదేమనగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకసారి తెప్పించుకొని మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేయండి. ఆ కాలంలో 29 నంబర్లో మేము కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెన్షన్ పెంచి అలాగే వాళ్ళకు ఫ్రీ బస్సు, అంత్యోదయ కార్డులు కూడా చేస్తా అన్నారు. దాన్ని మీరు తొందరగా అమలు చేయాలని మేము మరొకసారి సభముఖంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తాము. అట్లాగే గవర్నర్ దగ్గర కూడా మేము అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ దగ్గర కూడా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. చూసుకోవచ్చు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కూడా వాళ్ళకు 4,000 నుంచి 6,000 పెన్షన్ పెంచాలని, అలాగే అంత్యోదయ కార్డు కానీ వాళ్ళకి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు అయితే వెంటనే ఫిలప్ చేయాలని అయితే ఇక్కడ దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం తెలంగాణ వికలాంగుల వేదిక తరఫున అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.